నువ్వు రాజకీయాలకు రాకంటే ముందే మెదక్ పార్లమెంటుని భారతీయ జనతా పార్టీ 1998లో గెలిచింది. మెదక్లో బీజేపీ ఉందా లేదా చూపెడతారు. మన కామారెడ్డిలో చూపెట్టారు, రేపు మెదక్లో కూడా చూపెడతాం, అంతకుముందు దుబ్బాకలో కూడా చూపెట్టాం. కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే అనేది మంచి పద్ధతి కాదు. ఏదో మేమే గలము, మేమే బలము, మేమే దళము ఎవరో రాసిస్తే ఆయన పొట్టి ఆయన వచ్చి మాట్లాడిపోతున్నాడు మీడియా ముందుకు వచ్చి. ఇంకా తగ్గలే ఆయనకు అహంకారం. భూమి మీదకి రాలే ఇంకా కేటీఆర్ అన్నట్టు ఆయన. భూమి మీదకి వస్తే ఆయన ఇప్పుడు ఎంపీకి పోటీ చేయాలి, గెలుస్తాడేమో అప్పుడు మాట్లాడుకోవాలి. ఆయన గలం లేదు, బలం లేదు, దళం లేదు. తెలంగాణకి బీఆర్ఎస్ తోటి ఏం లాభం జరిగింది, బీఆర్ఎస్ ఎంపీలతోటి ఏం లాభం జరిగింది, ఏం చర్చ చేద్దామో చెప్పు. అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తారా? లేదు. తెలంగాణ మీరు కట్టిన అమరవీరుల స్తూపం కాడికి వస్తారా? 1968 అమరవీరుల సాక్షి కట్టిన స్తూపం కాడికి వస్తారా? మోడీ గారు రాష్ట్రానికి వస్తే 10 సార్లు ముఖం చాటేసిర్రు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రధానమంత్రిని కలవడం చాటగాని ముఖ్యమంత్రి మీరు. 10 సార్లు ముఖం చాటేసిర్రు చంద్రశేఖరరావు గారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మా మీడియా మిత్రులకు కూడా గుర్తుంటుంది. ఆగస్టు 2016 ఈ దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండ అనే ఊరు దగ్గరికి వచ్చారు. వచ్చిన రోజు ప్రధానమంత్రి గారి ముందు కేసీఆర్ గారు మాట్లాడుతూ మాట చెప్పింది, నాకేమొద్దు సార్, నేను వాళ్ళు అడిగినట్టు వీళ్ళు అడిగినట్టు ఈ పైసలు ఆ పైసలు అని ఏం అడిగా, నాకు మీ హృదయంలో నాకు ఇంత చోటిస్తే చాలు అని చెప్పిండు చంద్రశేఖరరావు. హృదయంలో చోటు ఇచ్చినాం కాబట్టే గజ్వేల్కు రైలు వచ్చింది, హృదయంలో చోటు ఉంది కాబట్టే పైసలు ఇచ్చినాం కాబట్టే సిద్దిపేటకు రైలు వచ్చింది, రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ వచ్చింది. 15 రోజులలో మీరు కడతా అన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ కేంద్ర మంత్రి 15 రోజులలో అనుమతులు ఇవ్వలేదు. ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇచ్చిన మంత్రి ప్రకాష్ జవదేకర్ గారిని అసెంబ్లీలో బల్లలు కొట్టించింది ఇదే చంద్రశేఖరరావు గారు. మరి బీజేపీ ఏం చేయలేదు, కేంద్రం ఏం చేయలేదు, మీరేం చేసింది? ప్రధానమంత్రి దగ్గరికి ఈ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు వస్తారు, ఆఖరికి పినరసు విజయన్ కూడా వస్తాడు. కేరళ ముఖ్యమంత్రి సిద్ధాంతపరంగా మేము రైట్ అయితే లెఫ్ట్ అయిన పినరసు విజయన్ అనే కేరళ ముఖ్యమంత్రి కూడా వస్తాడు. అంతేందుకు మీకు బ్రాడ్నెస్ లేదు. ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో కేరళ రాష్ట్రం త్రిపుర రాష్ట్రం ఎవరు అక్కడ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ అంటే ఆయనే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించిన ఆయన. మానిక్ సర్కార్ ముఖ్యమంత్రి హోదాలో త్రిపుర అభివృద్ధి కోసం రండి సార్ మా కేబినెట్ లో కూర్చోండి అంటే ప్రధానమంత్రి పోయి ముఖ్యమంత్రి మంత్రులతో సహా కూర్చొని త్రిపుర అభివృద్ధికి పనిచేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మీ మనసు ఎంత కుచితత్వం, ఎంత చిన్న మనసు మీది. ఈ రోజు దాకా 10 ఏళ్లలో ఒక్క జిల్లా పరిషత్ మీటింగ్కి రాలేదు ముఖ్యమంత్రి, సగం రోజులు అసెంబ్లీకి రాలేదు ముఖ్యమంత్రి. మా కోటెత్తేనే మా ఎంపీలు పోతేనే తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడతారు. ఎంపీ ఏం మాట్లాడిండు? 2019లో ఎలక్షన్ అఫిడవిట్లలో మీరు అమ్ముకున్న గెలిచినటువంటి ఎంపీలు, మీరు టికెట్లు అమ్ముకుంటే కొనుక్కొని గెలిచిన ఎంపీలు తెలంగాణ కోసం ఎన్నడూ ఏ ఎంపీ మాట్లాడిండో చెప్పుండ్రి. కోళ్ళు అమ్ముకున్నాడు ఆయన, కోళ్ళ పరిశ్రమలు పెంచుకున్నాడు, మందు గోళీలు తయారు చేస్తే ఆయన మందు గోళీలు తయారు చేసుకున్నాడు, రోడ్లు వేస్తే ఆయన బంగ్లాలు కట్టుకున్నాడు, 100 కోట్ల అఫిడవిట్లో చూపించినాడు, 500 కోట్లకు పెరిగిండు తప్ప వీళ్ళకు తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం ఏందో ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. నేను శంకరమ్మ పేరు కావాలని తీస్తలేను. శంకరమ్మకి తెలంగాణ ప్రజలతో పేగుబంధం ఉంది, శంకరమ్మకి తెలంగాణకి ఒక అనుబంధం ఉన్నది. మలి దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లిగా ఆమెకి ఎన్నడైనా మీరు గౌరవించిందా? ఆఖరికి ఎమ్మెల్సీ ఇస్తున్నామని అమరవీరుల స్తూపం ఓపెన్ చేసే రోజు 2 గన్మెన్లను ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చినామని టీవీలలో పేపర్లలో స్క్రోలింగ్ వేయించి అంత గొప్ప అవమానించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ. మీకెందుకు వేయాలి ఓటు? మాకే మేమే కొట్లాడుతాం. ఏం కొట్లాడిరు? ఏ ఎంపీ కొట్లాడిండు? ఏ ఎంపీ మాట్లాడిండు? అసలు మీరు బీఫాములు అమ్ముకున్నాక గెలిచిన ఎంపీలలో ఒక్క ఎంపీకి తెలంగాణ చరిత్ర, తెలంగాణ సమగ్ర స్వరూపం, తెలంగాణ అభివృద్ధి మీద ఏమైనా అవగాహన ఉంటే చర్చ పెట్టుకుని. బస్సులు ఉన్నోళ్ళు బస్సులు కొన్నారు, మామూలు బస్సులు ఉన్నోళ్ళు ఓల్వో బస్సులు కొన్నారు, లక్ష షెడ్ ఉన్నాడు 5 లక్షల షెడ్డుకు పెరిగిండు,
గోళీలు అమ్ముకున్నటోళ్ళు ఇంట్లో 500 కట్టలు అయితే బీరువాలు దొరికినాయి. గీలు కదా మన ఎంపీలు బాగా మాట్లాడుతున్నారు కదా. ఎన్నడన్నా కేసీఆర్ చెప్తాడా, కేటీఆర్ చెప్తాడా, హరీష్ చెప్తాడా చెప్పాలి. ఎన్నడన్నా కృష్ణా జలాలలో మాకు అన్యాయం అయింది, పాండ్రి పోదాం ఎంపీలు అందరం కలిసి అని ఒక్కరోజు అఖిలపక్షం పిలిచిరా? 17 మంది ఎంపీలను పిలిచి పోదాం పారి ఢిల్లీకి అని ఒక్కరోజు వెళ్ళకపోయారా మీరు? తెలంగాణకి ఇక పలానా ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంది, చలో అఖిలపక్షం పిలువు, మొత్తం 17 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు అందరం కలిసి ఢిల్లీ పోదాం పాండ్రి, నరేంద్ర మోడీ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుంటా. ఏమన్నా వచ్చిర్రా? ఎందుకంటే మీకు ముఖం చెల్లదు. ఎందుకు ముఖం చెల్లదనే పదం నేను వాడుతున్నా అంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే మీరు ముఖం చాటేసిన బాపత్ గారు. పొద్దుగా లేస్తే మమ్మల్ని తిడుతుంది దీది మమత ముఖ్యమంత్రి గారు. రాదా? ఢిల్లీకి వస్తే నరేంద్ర మోడీ గారిని కలవరా? వెస్ట్ బెంగాల్కి ప్రాజెక్టులు అడుగుతలేదా? నువ్వు అందుకంటే గొప్పనివా? పినరసు విజయన్, మమతా బెనర్జీ వీళ్ళందరూ వచ్చి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రుల హోదాలో కలుస్తలేరా? ఆఖరికి నిన్నటిదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగల్ పోయి కలిసి వస్తుంది, రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లోట్ కలిసి వస్తాడు. ఆఖరి మీరు పొద్దుగా లేస్తే ఎక్కిరిచ్చే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినాక పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చింది. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? సిద్ధాంతపరంగా వాళ్ళు తూర్పు అయితే మేము పడమరా. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక ఏం చెప్పిండు? ప్రధానమంత్రి గారు నాతో ఏమన్నారంటే, చట్ట ప్రకారం మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో మీరు ఎట్లాంటి భేషజాలకి మొహమాటాలకి పోకుండా రండి, లీగల్ గా మీకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తా అని ప్రధానమంత్రి గారు అన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక బయట చెప్పిన మాట. ఇంకో మాట కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో. నేను అమిత్ షా గారిని కలిసి తెలంగాణకి ఐపీఎస్లు తక్కువ ఉన్నారు సార్, మాకు కొంతమంది ఐపీఎస్ ఇవ్వండి అని నేను రిప్రజెంటేషన్ చేసి విషయం వారికి చెప్పొస్తే నాకు అదనంగా 9 మంది ఐపీఎస్లని కేంద్ర హోంశాఖ అలాట్ చేసింది ఏం చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి 45 రోజులు, 2 నెలలు కాలేదు. మరి మీరు 10 ఏళ్ళు అయింది కదా హరీశ్రావు గారు, ఎందుకు వద్దలేరు ఢిల్లీకి? ఎందుకు అడుగుతలేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడుగుతలేరు? ఎందుకంటే మనకు ముఖం చెల్లదు కాబట్టి, ఏది పడితే అది మాట్లాడతాం కాబట్టి, అటగోలు నోరు వారేసుకున్నాం కాబట్టి భారత ప్రధానమంత్రి మీద. అందుకని మీకు ముఖం చెల్లకుండా మీరు పోయింది. మేము భారత ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలిచినాం. ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలుస్తుంది భారత ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సందర్భంలో దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలిచి అన్ని పార్టీల అభిప్రాయాన్ని గౌరవిస్తాం, సేకరిస్తాం. ప్రధానమంత్రిగా దట్ వాజ్ ద బ్రాడర్ సెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.